గిటేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి టేబుల్ మీద పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? లంచా దొమ్మర్ లంచా నువ్వు పోతే దొమ్మ పూట్ల మొట్ట పెడదు. నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏ మొక్కం పెట్టుకుని వచ్చినావు? ఇంట్లో ఏ మొక్కం పెట్టుకుని వచ్చినావు? లంచా నీ అమ్మ మీద దెంగిచ్చిందా? దెంగి కట్టించిందా? ఎక్కడికెళ్ళి వచ్చినావే? నీ ఎంటుకల్ని రిపేర్ నిన్ను దొక్కి పెడతా లాంటి వల్ల ఇంటికి రాని గాడులు గుర్రాలు దెంగ నిన్ను ఎక్కడ రాని లంచా నువ్వు నా దగ్గర ఎక్కడ రాని దొంగలంచా ఉంగరం ఎత్తుకపోయినావు. దొంగలంచా నువ్వు బెడ్రూమ్ లోకి వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు. నీ గుర్చాంగా వాళ్ళ పడతావు, చీర పారేస్తా లాంటి. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడికొని అడుక్కొని తీరు లాంటి నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం మీద నీ ఉంగరం మీద ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది, తీసుకొచ్చి రేపు సొరతా డెబ్బ వెళితా. ఏంది రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ వెళితా. అన్ని ఎందుకు భయపడుతున్నారు మరి? కొడుకు మొట్ట పెట్టుకున్నాను ఎందుకు భయపడుతున్నారు మరి? కొడుకు మొట్ట పెట్టుకున్నాను నువ్వు నాటకాలు ఆడుతున్నావా? నువ్వు ఎక్కడ దానివే? పిచ్చకుంట్ల రాండా? ఏ దగ్గర దానివే? ఏ దాపర్ రానివే? నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ లాంటి ఏమున్నదని ఇది అప్పు తొర్రదాందుకు ఏమున్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే? నువ్వు నా దగ్గర రాను మన దాపు రానుగా నువ్వు ఎక్కడ కానీ పోసిన దీంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది లాంటి రేపు ఉంగరం తీసుకొచ్చి వలవడతా ఏమనుకున్నావు కానీ దొరకవా? సొర్రవా రేపు అలా ఎవరితా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గుమానం సేరం ఉండాలి. మంచిగా మాట్లాడుతున్నా నేను. మంచిగా మాట్లాడుతున్నా నేను. నువ్వు ఇంట్లో కట్టి డైరెక్ట్ ఎందుకుండవై నువ్వు ఉంగరము నీకు ఏం హక్కులేదు నా ఇంట్లో దొరకడానికి. దొమ్మరి లాంటి నేను వేసుకొచ్చినా నేనేమన్నా పిచ్చకుంటా ఏం మాట్లాడుతావు? నువ్వు వంతో అంటవే ఇంటికి వచ్చినా అనుకో అయ్యో పిచ్చకుంటా మాట్లాడకు. ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో లేదా నీకు? సిగ్గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో లేదా నీకు? కడుపు కాలేదు నువ్వు చచ్చిపోని, కడుపు కాలేదు నువ్వు చచ్చిపోని. నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి? నా ఇంటి ముంగటికి కట్టుకుంటా అందరు కట్టుకుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా సిగ్గు మానం ఉందా? ఎందుకు మాటలు పడతాను? తీయలేము అని చెప్పినప్పుడు తీయలేమని చెప్పినప్పుడు గిటేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి టేబుల్ మీద పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? లంచా దొమ్మర్ లంచా నువ్వు పోతే దొమ్మ పూట్ల మొట్ట పెడదు. నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి
నువ్వు నన్ను ఒక్కుతావా నువ్వు ఏ మొక్కం పెట్టుకొని వచ్చినావు ఇంట్లో ఏ మొక్కం పెట్టుకొని వచ్చినావు లంచం నీ అమ్మ మింట బెంకిచ్చిందా బెంకి కట్టించిందా ఎక్కడికెళ్ళి వచ్చినావే నీ ఎంటుకలన్నీ రిపేర్ నిన్ను దొక్కి పెడతా లాంటి మళ్ళా ఇంటికి రాని గాడిదలు గుర్రాలు దెంగ నిన్ను ఎక్కడ రానివే లంచా నువ్వు నా దగ్గర రానివా నా దాపు రానివా ఎక్కడ రానివా దొంగలంచా దొంగ ఉంగరం ఎత్తుకపోయినావు దొంగలంచా నువ్వు బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు నీ గుర్తు వాళ్ళ పడతావు చీరు పారేస్తా లాంటి నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి నువ్వు సాయిబాబా గుడితో అడుక్కొని తీరు లాంటి నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు నీ ఉంగరం మీద నీ ఉంగరం మీద ఉంగరం పోయిందా పోయిందా పోయింది తీసుకొచ్చి రేపు సొరతావా రేపు సొరత 70,000 ఇస్తా ఏంది రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను 70,000 అన్ని ఎందుకు పడిపోతుంది మరి నా కొడుకు మొట్ట పెట్టుకున్నాను ఎందుకు పడిపోతుంది మరి నా కొడుకు మొట్ట పెట్టుకున్నాను అంబీ నువ్వు నాటకాలు ఆడుతున్నావా నువ్వు ఎక్కడ దానివే పిచ్చాకుంట్లా రాండా ఏ దగ్గర దానివే ఏ దాపర్ రానివే నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ అలాంటి ఏమున్నదని ఇది అప్పు చొర్రదాందుకు ఏమున్నదని చొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు నా దగ్గర రానివా నా రాపు రానివా నువ్వు ఎక్కడ కానీ వచ్చిన దీంట్లో దొరకొచ్చినావు ఇప్పుడు ఉంగరం పోయింది లాంటి రేపు ఉంగరం తీసుకొచ్చి వలవడతా ఏమనుకున్నావు కానీ సొరతావా సొర్రవా రేపు అలా ఎవరితో అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను నువ్వు సొర్రు అలా పోయింది నా ఉంగరం పోయింది నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గు మానం సేరం ఉండాలి మంచిగా మాట్లాడుతున్నా నేను మంచిగా మాట్లాడుతున్నా నేను నువ్వు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకుండవై నువ్వు ఉంగరము నీకేం హక్కు లేదు నా ఇంట్లో దొరకడానికి దొమ్మర్లంటే నేను వేసుకొచ్చినా నేనేమన్నా పిచ్చకుంటా ఏం మాట్లాడుతావు నువ్వు అంతా అంటవే ఇంటికి వచ్చినా అనుకో అయ్యో పిచ్చకుంటా మాట్లాడకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు కడుపు కాలని నువ్వు చచ్చిపోని కడుపు కాలని నువ్వు చచ్చిపోని నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగడికి కట్టుకుంటా అందరు కట్టుకుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా కొంచెమన్నా సిగ్గు మానం ఉందా ఎందుకు మాటలు పడతాను తీయలేము అని చెప్పినప్పుడు తీయలేమని చెప్పినప్పుడు